వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందులిస్తున్న నకిలీ వైద్యుడు నర్సింహులో ఆట కట్టించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగ ఏర్పాట్ల కొరకు మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలు, క్రయ విక్రయాలదారులతో పాటు అధికారుల ఇబ్బందులు. ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ స్కూల్ వాహనాల డ్రైవర్లకు మోటార్ సార్ చట్టంపై యాజమాన్యాలకు అవగాహన సదస్సు. నంద్యాలలో యూరియా కొరతపై స్పందించిన మార్కెట్ యార్డు చైర్మన్ గుండుపల్లి హరిబాబు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మూటలు కట్టిన ఫైళ్లు, అధికారుల పనితీరుపై విమర్శలు. నంద్యాల మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం, వీడియో వైరల్. ఎలాంటి అర్హతలు లేవు, కనీసం 10th పాస్ కాలేదు. వంశపారపర్యం వైద్యం పేరిట చికిత్స చేసి మందులు ఇస్తున్న నకిలీ వైద్యుడు నరసింహులు ఆట కట్టించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆమె ఆదేశాల మేరకు నరసింహులను అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు చెందిన నరసింహులు 10th పూర్తి చేయలేదు. ఆయుర్వేద వైద్యం చేయడానికి ఎలాంటి కోర్సులు చేయలేదు. కానీ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించుకుని ఆయుర్వేద వైద్యునిగా అవతారమెత్తాడు. నరసింహులు సొంతంగా మందులను తయారు చేసి క్యాంపులకు వెళుతూ వైద్యం చేసేవాడు. నంద్యాలలోని ఒక ప్రముఖ లాడ్జిని అడ్డగా మార్చుకున్నాడు. నకిలీ డాక్టర్ నరసింహులు ప్రతి నెల 6వ తేదీన లాడ్జిలో మకాం వేసి వైద్యం చేసేవాడు. కీళ్లు, కండరాలు, వెన్నునొప్పులు మందులు ఇస్తామని మాయమాటలు చెప్పి వేలల్లో డబ్బు గుంజేవాడు. నరసింహులు ప్రతి నెల రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతని నకిలీ డాక్టర్ దందా గురించి జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేస్తూ ఈమెయిల్ను పంపాడు వెంకటేశ్వరరెడ్డి అనే బాధితుడు. దీనిపై ఆమె స్పందించి జిల్లా ఎస్పీ అధరాజ్ సింగ్ కు ఆయుష్ వైద్యురాలు డాక్టర్ యశోదకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డాక్టర్ యశోద, రూరల్ సిఐ ఈశ్వరయ్య లాడ్జిలో క్యాంపు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ నరసింహులపై దాడి చేశారు. నరసింహులు సర్టిఫికెట్లను పరిశీలించగా నకిలీగా గుర్తించారు. అతను రోగులకు అందజేస్తున్న సిరప్లు, మందులు, మాత్రలు, పౌడర్ కూడా నకిలీవేనని నిర్ధారించారు. దీంతో వీటిని జీపును స్వాధీనం చేసుకుని నరసింహులను అరెస్ట్ చేశారు. చెప్పరా అయిపోయింది అయిపోయింది. ఎక్కమను ఎక్కమను ఎక్కిస్తాను.
అరే భలే వేసాలే. కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డేమండ్ హెచ్ఓ గారి గైడెన్స్ లో మేమందరము శోభా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు. ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేట్ అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోర్షన్లో వాడారు అనేది ఏది లేదు. సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఏ మందులైనా ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు. ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు. 4 రకాల పొళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు. సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెషర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా మీకు ఇబ్బంది కలుగుతుంది. లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి, లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, వేరే వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ మీరు తీసుకున్న ఈ మందు 1 నెలలో మీ జబ్బు పాడైందా? పాడు కాలేదు కదా. ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది అంటే ఏమని, ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది, అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన, అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు. అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గుతుందో తెలియదు. సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ లోనూ నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి మీది అనేది అతనికి అవగాహన లేదు. కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గానే ఉంటుంది, ఇంకా 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 షూట్ అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉండి ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువే ఉంటుంది, ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఇంకా ఎముక పల్చగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, లేదా హోమియోపతి మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, ప్రతి మండలంలోనూ ప్రతి పిహెచ్సిలోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. నంద్యాల గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల కొరకు మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం ఘాట్ వద్ద ఏర్పాట్ల కొరకు కమిషనర్ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు చలంబాబు ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న స్పందిస్తూ వినాయక చవితి పండుగకు అన్ని ఏర్పాట్లను తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ చలంబాబు మాట్లాడుతూ నంద్యాలలో 5 రోజుల పాటు వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, వినాయక చవితి పండుగకు మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లను వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మీ అనుభవాలు మాకు బాగా ఉపయోగపడి మంచి సక్సెస్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. ర్యాలీ ఇక్కడ నుంచి కాదు,
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की అందరికీ నమస్కారం. జై గణేశ, జై జై గణేశ. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో యథావిధిగా మండపాలు నిర్వహించే వారు మరియు 31వ తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులను నగర కమిటీ కలవడం జరిగింది. అధికారులు గతంలో లాగానే సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసుకునేదానికి సహకరిస్తామని తెలిపారు. కొత్తగా కమిషనర్ గారు ఈ మధ్య బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆయనతో కూడా ఈరోజు కలవడం జరిగింది. గతంలో మాదిరిగానే మున్సిపాలిటీ తరఫున ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సహాయ సహకారాలు అందించి ఉత్సవాలను దిగ్విజయం చేద్దామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ, మున్సిపాలిటీ, R&B, రెవెన్యూ, ఫైర్ ఆఫీసు, రవాణా శాఖ, పోలీసు, RTC తదితర శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలన్నీ వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు విజయవంతం చేస్తూ వచ్చారు. రేపు 31వ తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో అందరూ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రజా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. వారందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మా మనవి, ఉత్సవాలు దిగ్విజయంగా చేసుకునేదానికి పోలీసులు, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించి నిమజ్జనం రోజున ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరితగతిన నిమజ్జనం చేసుకునేదానికి అందరం సహకరిద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్షాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు మనం అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో RTO గారు, కమిషనర్ గారు, DSP గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ కార్యక్రమాలు అనేది త్వరలో తెలియజేస్తాం. జై గణేష్. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలకు రూపకల్పన చేయడంతో క్రయ విక్రయదారులతో పాటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ OTP విధానం తీసుకొచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ OTP విధానానికి రిజిస్ట్రేషన్ శాఖ మొగ్గు చూపుతోంది. మొదట్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యలు తొలగిపోతాయని రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వెళుతోంది. దీనిపై ప్రత్యేక కథనం. ప్రభుత్వానికి ప్రతిరోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అటువంటి ఆదాయం వచ్చే శాఖపై రిజిస్ట్రేషన్ శాఖ కొత్త విధానం తీసుకొస్తూ ఉండడంతో ముఖ్యంగా క్రయ విక్రయదారులతో పాటు అధికారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకొస్తూ ఉండడంతో ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. అమ్మకం కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 2.0 కొత్త విధానం తీసుకొచ్చింది. మొదట్లో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ క్రమక్రమంగా ఈ విధానానికి అలవాటు పడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ జిల్లా అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ OTP విధానం అందుబాటులోకి వచ్చిందని, దీని ద్వారా ప్రజలకు మంచి ఉపయోగాలు ఉంటాయని, మన సెల్కు OTP వస్తుందని తెలిపారు. పబ్లిక్ డేటా ఎంట్రీలో దస్తావేజ్కు కంపల్సరీ ఆధార్కు సంబంధించిన OTP, ఈ రెండు డీటెయిల్స్ ఉంటేనే మీకు పబ్లిక్ డేటా ఎంట్రీలో దస్తావేజు ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా తెలియజేయండి. నంద్యాల ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ స్కూల్ వాహనాల డ్రైవర్లకు మోటార్స్ చట్టంపై యాజమాన్యాలకు అవగాహన సదస్సు నిర్వహించిన లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయంలో లేబర్ జిల్లా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి చట్టం యాక్ట్పై
వారికి వివరించడం జరిగిందని, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న వాహన డ్రైవర్లకు 13,500 వేతనాలు ఇవ్వాలని, అంతకు మించి తక్కువ వేతనాలు ఇస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చట్టంలో ఉందని, ప్రతి ఒక్కరూ ఇది పాటించాలని, లేని పక్షాన ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా అందరికీ ఈ చట్టంపై అవగాహన కల్పించడం జరిగిందని, ప్రతి ప్రైవేటు స్కూళ్లకు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చినటువంటి ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం వారికి, అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారికి, అదేవిధంగా ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారికి మరి కార్మిక శాఖ నంద్యాల వారి నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు సమావేశం నిర్వహించడానికి కారణం మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన మరి వారికి ఈ యాక్ట్ ప్రకారం ఏవైతే వర్కర్స్కి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని సరిగా కల్పించకపోవడము, అదేవిధంగా డ్రైవర్స్కి కానీ ఈ వర్కర్స్కి కానీ మన పని గంటలు అయితేనేమి, అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద నిర్వహించాల్సినటువంటి రికార్డుల గురించి ఈ సమావేశంలో చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేటువంటిది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరైతే ఎక్కడైతే 5 అంతకన్నా ఎక్కువ మంది వర్కర్స్ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ సేవ ద్వారా కానీ, గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ జనవరిలో ముందు సంవత్సరానికి వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది మరి పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వర్కర్స్కి, డ్రైవర్స్కి 8 గంటలు మాత్రమే పని గంటలు కల్పించాలి. మరి వారి యొక్క మినిమం వేజెస్ అనేటువంటిది, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదనేటువంటిది కూడా ఒకటి ఉంది. మరి యాజమాన్య వారికి తెలియజేయడం ఏమనగా, మరి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి అనగా ఏప్రిల్ నెలలో, అక్టోబర్ నెలలో మనకి మినిమం వేజ్ అనేటువంటిది మారుతూ ఉంటాయి. ఆ మినిమం వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కార్మికులకి ఈ మినిమం వేజ్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి. మరి ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే మనకి రిజిస్టర్లు అనేటువంటిది, అంటే అటెండెన్స్ రిజిస్టర్ కానీ, జీతము రిజిస్టర్ కానీ, మరి వర్కర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం కానీ, ఇండివిజువల్ కంట్రోల్ బుక్ మెయింటైన్ చేయడం కానీ, మరి ఇవన్నీ కూడా ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు నిర్వహించాలని మరి ఈ సమావేశపూర్వకంగా అందరినీ కోరుతున్నాము. మరియు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్లు చేయమని మనకు నిర్దేశించడం జరిగింది. అవి కూడా కొనసాగుతూ ఉన్నాయని మరి తెలియజేసుకోవడం జరుగుతుంది. నంద్యాలలో యూరియా కొరతపై మార్కెట్ యార్డు చైర్మన్ గుండుపల్లి హరిబాబు స్పందించారు. సండే ఎమ్మెల్యేగా బిరుదు ఉన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కూటమి ప్రభుత్వంపై మంత్రి ఫరూక్ పై లేనిపోని అబండాలు వేసి రైతులకు అపోహలు సృష్టిస్తున్నారని, రైతులు వైసీపీ నాయకుల మాటలను నమ్మే స్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, రైతు అయితే రైతు కష్టాలు తెలుస్తాయని, వ్యాపారం చేసుకునే వ్యక్తులకు రైతు కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. శిల్పా కుటుంబం గత 15 సంవత్సరాలుగా మార్కెట్ యార్డుకు నష్టాలను తీసుకొస్తున్నారని, 15 సంవత్సరాల్లో శిల్పా కుటుంబం మార్కెట్ యార్డుకు 5 కోట్ల రూపాయల నష్టం కలిగించారని, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబం మార్కెట్ యార్డు వల్ల నష్టపోయిన రైతులకు 5 కోట్ల రూపాయల డబ్బుతో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. మార్కెట్ యార్డుకు సంబంధించిన షాపులను శిల్పా కుటుంబం తీసుకుని మార్కెట్ యార్డుకు నష్టం చేస్తోందని, ఆ షాపులను మార్కెట్ యార్డుకు అప్పగిస్తే రైతులకు మేలు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అంటే ముద్దగా వైసీపీ వాళ్ళే సండే ఎమ్మెల్యే అని పిలుచుకుంటారు. అతను 3 నెలలకి 6 నెలలకి ఒక రోజు వచ్చి ప్రభుత్వం మీద, మా మంత్రి గారైన ఫరూక్ గారి మీద ఏవో లేనిపోని అబండాలు వేసి రైతుల్లో అపోహలు సృష్టించి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతను చెప్పే అసత్యాలని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలకైతే సఫిషియెంట్గా యూరియా అందుతుంది. మంత్రి గారు ప్రతిరోజు దీని మీద మానిటర్ చేసి అధికారులకి క్షుణ్ణంగా ఆదేశాలు ఇచ్చి ఆరోగ్య మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి యూరియా అధికంగా కేటాయించేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యవసాయ అధికారులే ఈరోజు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కానీ మాజీ ఎమ్మెల్యే గారు
శిల్పా మాజీ ఎమ్మెల్యే గారైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఆ విషయాలు అర్థం కావు. అతను బేసికల్గా రైతు అయితే రైతుల కష్టాలు తెలుస్తాయి, కానీ రైతు కాదు ఎక్కడో వ్యాపారం చేసుకునే అతనికి రైతుల కష్టాలు తెలియదు కాబట్టి ఏదో నోటికి వచ్చేట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఇంకో విషయము, నంద్యాల మార్కెట్కి సంబంధించి గత 15 సంవత్సరాలుగా వాళ్ళు నామినల్ లీజు రాసుకొని అతి తక్కువ ధరకి రూములు తీసుకొని 20 రూములు వెనక గోడౌన్ తీసుకొని సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మార్కెట్ యార్డ్కి రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళు దాదాపు 5 కోట్ల రూపాయలు మార్కెట్ యార్డ్కి నష్టం కలిగించారు. మార్కెట్ యార్డ్ అంటే ఎవరికి? రైతులది. రైతులకి 5 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో. వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము సేవ చేస్తామంటున్నారు. ఆ సేవ ఏదో రైతులకి వాళ్ళ వల్ల నష్టపోయిన మార్కెట్ యార్డ్కి 5 కోట్లు వివిధ అభివృద్ధి పనులు చేసి వాళ్ళు నష్టాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా వాళ్ళు ఆ షాపుల్ని వదిలిపెట్టి బయట ఎక్కడైనా కానీ వాళ్ళు బయట ప్రైవేటు షాపులు తీసుకొని వాళ్ళు ఎంతైనా సేవ చేయొచ్చు ప్రజలకి, ఎవరు కాదండు. గవర్నమెంట్ సమృద్ధి తింటా ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పే మాటలు అబద్ధం అయ్యి ప్రజలకి తెలియవు అనుకోవడం అవివేకము. వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఆ షాపుల్ని మార్కెట్ యార్డ్కి వదిలిపెడితే ప్రజలకి మరియు రైతులకి ఆదాయం కలిగే విధంగా పబ్లిక్ యాక్షన్కి పోయి ఒక 100 కుటుంబాల వరకు బాగుపడతారు ఈ రూముల వల్ల. అందువలన ఇప్పటికైనా కానీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ముందు ఈ షాపులు వదిలిపెట్టి తర్వాత దేని గురించైనా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మూటలు కట్టిన ఫైళ్లు, రికార్డులు దుమ్ము కొట్టుకొని బూజు పట్టి ఉన్న వాటిని ఎవరూ దులిపిన పాపాన పోలేదు. గుట్టలు గుట్టలుగా వేయడంతో మున్సిపాలిటీ కార్యాలయం పైన పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ముందే కట్టలు కట్టలుగా ఫైళ్లు, విలువైన పేపర్లు వేయడం జరిగింది. కానీ అధికారులు అటువైపు వెళుతూ ఉన్నా వాటిని చూస్తూ ఉన్నారే తప్ప వాటిని భద్రపరచుదాం అనే ఆలోచన ఎవరికీ రాలేదు. అయితే వర్షానికి నాని, ఎండకు ఎండి పాడైపోతున్న ఫైళ్లు, విలువైన పేపర్లు, గతంలో విలువైన ఫైల్స్, రికార్డులు అన్నీ విద్యుత్ సర్క్యూట్ ద్వారా కాలిపోవడం జరిగింది. అప్పుడు విలువైనటువంటి కాలిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు అటువంటి సంఘటన జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. అలాగే కట్టలు కట్టలుగా మెట్ల కింద పాత గోదాలు, చెత్తాచెదారం దిబ్బలా పడి ఉండడం పట్ల అధికారులు పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది ఇప్పుడు వచ్చినప్పుడు వేరే కొత్త డెవలప్మెంట్ ఈరోజు జాబ్ నంద్యాల మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా శాఖ మరియు నంద్యాల పట్టణ శాఖలను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల పరిశీలకులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఎన్నికల నిర్వాహకుడిగా మడుకు బసవరాజు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి నూతన కార్యవర్గ సభ్యులచు ప్రమాణం చేయించి ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య బలోపేతానికి కృషి చేస్తారని, మున్సిపల్ ఉపాధ్యాయులు వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో విద్యాధికారుల పోస్టుల సాధన, అలాగే స్థానికంగా నంద్యాల మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని, అలా కాని పక్షంలో పోరాటానికి మున్సిపల్ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కార్యవర్గ సభ్యులు తెలిపారు. నమస్కారములు. గతంలో MTF ఒక 15 years కిందట ప్రారంభించబడింది.
కేవలం మున్సిపల్ టీచర్ల యొక్క ప్రయోజనాల కోసం ఏర్పడిన యూనియన్ ఇది. ఈ మున్సిపల్ టీచర్లకు అన్ని రంగాలలో అంటే ప్రమోషన్ విషయంలో అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారు. దానికోసము పోరాడడానికి యూనియన్ ప్రారంభించాము. సో ఆ తర్వాత కాలక్రమేణా కొద్దిగా దీని యొక్క ఉనికి తగ్గిపోయినది. ఇప్పుడు మళ్ళా దీనిని కొత్తగా ఈ మధ్యకాలంలో మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాము. సో టీచర్ల యొక్క సమస్యలు మరియు వాటిని సకాలంలో అధికారుల దగ్గర కలిసి వాటిని సొల్యూషన్ కనుక్కొని వాళ్లకు అందరికీ ఫలాలు అందించడం ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఏ టీచర్ అయినా సరే ఏ అధికారి దగ్గరికైనా సరే వెళ్ళి నిర్మోటంగా మాట్లాడి సమస్యలు వాళ్ళకి విన్నవించి అక్కడి నుంచి సొల్యూషన్ తీసుకురావడానికి అన్నిత్యము ప్రయత్నించేదే మన ఎంటీఎఫ్. ఇది కేవలం ఒక మున్సిపల్ టీచర్లకే పరిమితం. మిగతా యూనియన్స్ మనకు సంబంధం లేదు. జిల్లా పరిషత్ టీచర్స్ వాటి ఈ పేర్లనే మున్సిపల్ టీచర్స్ ఉంది కాబట్టి మిగతా యూనియన్లు ఏవైనా సరే మున్సిపల్ టీచర్ల గురించి ఆలోచన లేదు. సో సౌతి ప్రేమ చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మున్సిపల్ టీచర్ల యొక్క ఉన్నతి మరియు వాళ్ళ యొక్క సౌలభ్యం అన్ని ఆశించి ఈ యూనియన్ మళ్ళా పునః ప్రారంభించాలనుకుంటూ మేము ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తిగా ప్రయత్నిస్తాం సార్. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి సార్ గారికి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు అధ్యక్షులు దేవేంద్ర సార్ గారికి, మహేంద్ర రెడ్డి సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు. మన మున్సిపల్ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు, సమస్యల పరిష్కారం కొరకు ఏపీఎఫ్టీఎఫ్ అనేది ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి ఒక ఏకైక అసోసియేషన్. మనకు మన నాయకులకు ఎటువంటి ఓడీలు లేవు. అదేవిధంగా కోట్ల జనరల్ ఫండ్లు కానీ ఏమీ లేకున్నప్పటికీ సొంత ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో నడిపించుకొని కేవలం ఒక కుటుంబ సభ్యులుగా మనం భావించుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి దృక్పథంతో మనము ముందుకు వెళ్తున్నాము. ఈ విషయాన్ని ఉపాధ్యాయులందరూ, మన మున్సిపల్ పరిధిలోని అందరూ ఉపాధ్యాయులు గమనించి మన కొత్త కార్యవర్గానికి సహాయ సహకారాలు అందించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వడ్డర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం రేపుతోంది. ఓ పాప పుట్టినరోజు వేడుకలో అన్యమత ప్రార్థన చేసిన సత్రం సభ్యుడు, అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తి వీడియో స్థానికంగా వైరల్ అయింది. ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవస్థానం చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మల్లికార్జున ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తిపై సీఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు. వడ్డర సత్యం సభ్యుడిగా ఉంటే అన్యమత ప్రచారం చేయడంపై క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ సెక్యూరిటీ సిబ్బంది నిఘా లోపించినట్లయింది. క్షేత్ర విజిలెన్స్ కమిటీ శ్రీశైలంలోని అన్ని సత్రాలు, ఆశ్రమాల్లో తనిఖీలు చేసి ఇలాంటి వాటిని అరికట్టాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందులిస్తున్న నకిలీ వైద్యుడు నరసింహలో ఆట కట్టించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగ ఏర్పాట్ల కొరకు మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలు, క్రయ విక్రయదారులతో పాటు అధికారుల ఇబ్బందులు.
ప్రైవేటు స్కూల్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ స్కూల్ వాహనాల డ్రైవర్లకు మోటార్ చట్టంపై యాజమాన్యాలకు అవగాహన సదస్సు. నంద్యాలలో యూరియా కొరతపై స్పందించిన మార్కెట్ యార్డు చైర్మన్ గుండుపల్లి హరిబాబు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మూటలు కట్టిన ఫైళ్లు, అధికారుల పనితీరుపై విమర్శలు. నంద్యాల మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం. ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనలు కలకలం. వీడియో వైరల్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ MR Cable TV News.